Anil Nair here. Previous year question ratio proportion nunchi manamu discuss cheddam. Question first ardham cheskundam sir. A payment of rupees 120. 120 రూపాయల పేమెంట్ నేను రైట్ 10 రూపీస్ 5 రూపీస్ అండ్ 2 రూపీస్ కాయిన్స్ లో నేను ఇస్తున్నాను. 10 రూపీస్ ఎన్ని కాయిన్స్ ఇస్తున్నానో నాకు తెలియదు. 5 రూపీస్ ఎన్ని కాయిన్స్ ఇస్తున్నానో తెలియదు. 2 రూపీస్ ఎన్ని కాయిన్స్ ఇస్తున్నానో తెలియదు. అంటే 10x ప్లస్ 5y plus 2z is equivalent to 120. ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్. సెకండ్ స్టెప్ మొత్తము ఎన్ని కాయిన్స్ యూజ్ చేస్తున్నాను? 25 కాయిన్లు యూజ్ చేస్తున్నాను సార్. అంటే x ప్లస్ y ప్లస్ z ఎంత సార్? 25. x ప్లస్ y ప్లస్ z ఎంత? 25. రెండు తోటి లబ్ధం చేస్తే 2x ప్లస్ 2y ప్లస్ 2z is equivalent to 50. ఈ రెండో ఈక్వేషన్ ని ఫస్ట్ నుంచి తీసేస్తే 10x minus 2x 8x 5y minus 2y 3y is equivalent to 70. is equivalent to 70. మనకేం కావాలి? 10 రూపీ కాయిన్స్ కావాలి. అంటే x వాల్యూ కావాలి. x డెఫినెట్ గా 10 అయితే కాదు. 8 10 80. 80 ప్లస్ పాజిటివ్ 70 ఎందుకు అవుతుంది సార్? కానే కాదు. నా ఇక్కడ చూడండి 6 పెట్టుకున్నాను అనుకోండి. 8 6 48. 48 ప్లస్ 3y 70. 3y is equivalent to 22. y అనేది డెసిమల్ అవుతుంది. నంబర్ ఆఫ్ 10 రూపీ కాయిన్స్ ఎప్పుడు y కాయిన్స్ ఎప్పుడు ఇంటీజర్ ఉండాలి. అది x అయినా y అయినా. కాబట్టి 6 అయినా కాదు. దాని తర్వాత 8 తీసుకుంటే 8 8s are 64. 64 ప్లస్ 3y 70. 3y 6. y వాల్యూ ఎంత? 2. ఎస్ y వచ్చింది. కాబట్టి y వచ్చింది. y ఇంటీజర్ అయినప్పుడు x కూడా ఇంటీజర్ అవుతుంది. అదే 4 తీసుకుంటే 8 4s are 32. 3y ఏమో 38. y డెసిమల్ కానే కాదు. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. 3y అంటే 3y అనేది 3 యొక్క గుణిజం ఉండాలి x సబ్స్టిట్యూట్ చేసుకునేటప్పుడు. అది ఒకటే ఒక వాల్యూకి ఆన్సర్ అయింది. అది ఆప్షన్ డి. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.